విజయవాడ హైవే ఒక రెండు తెలుగు స్టేట్స్ ని కలుపుతున్న ఒక వన్ అండ్ ఓన్లీ హైవే వచ్చేసి NH65. ఈ హైవేకి పక్కనే టోటల్ ఏషియా కాంటినెంట్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అండ్ ఆల్సో మనకు 42 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉన్న లాజిస్టిక్ పార్క్ అండ్ దాని పక్కనే మనకు టోటల్ ఈస్ట్ అండ్ సౌత్ హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్. సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడ హైవేలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఎస్పెషల్ గా ఎదురు చూస్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, ఒక హై రిటర్న్స్ వచ్చే విధంగా దీన్ని పరిగణిస్తున్నారు. కానీ ఎందుకు? సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. విజయవాడ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే 150 ఎకరాల మ్యాసివ్ HMDA రిరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అసలు ఎందుకు ఈ యొక్క విజయవాడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూసుకున్నట్లయితే దాని నెంబర్ వన్ రీజన్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఈ కనిపిస్తున్న విజయవాడ టు హైదరాబాద్ కి వెళ్ళే NH65 అనేది యాజ్ ఆఫ్ టుడే మనకు 4 లైన్ హైవేలో కనెక్ట్ అయ్యింది. బట్ మనకు ఇది ఆల్రెడీ చూస్తున్నట్లయితే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో 6 లైన్ హైవే కూడా మనకు ఆల్రెడీ డెవలప్ అవుతుంది. వర్క్ కూడా ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ యొక్క 6 లైన్ హైవేకి విజయవాడ హైవేకి వెరీ నియర్ బైలోనే మనకు 4th సిటీ నుంచి బందర్ పోర్ట్ కి కనెక్ట్ అవుతున్న 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకు వెరీ నియర్ బైలో ఉంటుంది. అండ్ ఇవి రెండు మాత్రమే కాదు, మనం విజయవాడ హైవే నుంచి మనం సాగర్ హైవేకి కనెక్ట్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. ఈ దండు మైలారం నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్ళడానికి కూడా మధ్యలో ఈ కనిపిస్తున్న ఈ 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ విధంగా మన ఈ యొక్క విజయవాడ హైవే అనేది అన్ని హైవేస్ కి కూడా వెరీ నియర్ బైలోనే కమ్యూట్ లొకేషన్ లో ఉంటుంది. అండ్ ద నెంబర్ 2 రీజన్ విజయవాడ హైవే మన ఈ బాటసింగారంకి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఏషియాలోనే లార్జెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్. ఈ యొక్క ఏరియాలో మనకు ఆల్మోస్ట్ మనకు 200+ ఇండస్ట్రీస్ అనేవి యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మనకి ఈ రామోజీ ఫిలిం సిటీ 42 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉన్న లాజిస్టిక్ పార్క్ అండ్ దాని పక్కనే ఉన్న ఫ్రూట్ మార్కెట్. అండ్ ఇవి మాత్రమే కాదు, మనకి చిట్యాల అనే ఏరియాలో మనకు డ్రై పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ద ఫైనల్ థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే ఎంప్లాయబిలిటీ. ఈ యొక్క సరౌండింగ్స్ లో రామోజీ ఫిలిం సిటీ కానీ లేదా MSME లాజిస్టిక్ పార్క్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ మనకు 2 lakh అబోవ్ ఎంప్లాయబిలిటీ జోన్ అనేది అందుబాటులో ఉంది. జస్ట్ ఇమాజిన్ 2 lakh ఎంప్లాయబిలిటీ జోన్కి ఎవరైనా కానీ ఒక 5 to 10 minutesలో వర్క్ అవ్వగానే ఇంటికి వెళ్ళాలి, లేదా ఇంట్లో నుంచి డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి ఈ యొక్క బాటసింగారం. ఈ యొక్క ఏరియాలోనే మీ అందరికీ కూడా అనుగుణంగా ఒక 150 ఎకరాలలో ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్న ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము తీసుకొచ్చాను. మన ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. దాంట్లో స్కూల్స్ చూసుకున్నట్లయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే నీలకంఠ విద్యాలయ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెరీ నియర్ బైలోనే అందుబాటులో ఉంటున్నాయి. అండ్ మనం ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే మెడికల్ కాలేజెస్ చూసుకున్నట్లయితే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, అన్నమాచార్య, అశోక, అలాగే మనకు సెయింట్ మేరీస్, నోవా మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 10+ మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ యొక్క ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు 100 ఫీట్ ప్రపోజ్ రోడ్. ఈ 100 ఫీట్ ప్రపోజ్ రోడ్కి పక్కనే ఆనుకొని మన ఈ 150 ఎకరాల మసివ్ ప్రాజెక్ట్ అనేది మీకు చెప్పిన విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు 2 60 ఫీట్ రోడ్స్, అలాగే మిగిలిన అన్నీ కూడా మనకు 40 ఫీట్ 30 ఫీట్ రోడ్ వైడింగ్స్ తోటి మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, CCTV మానిటరింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, అలాగే మనకు CC రోడ్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు కావలసిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ అనేవి మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దీంట్లో ఒక మేజర్ అట్రాక్షన్ చూసుకున్నట్లయితే క్లబ్ హౌస్ బదులుగా మనకు దీంట్లో 5 ఎకర్స్లో మనకు లగ్జరియస్గా రిసార్ట్ అనేది మనకు డెవలప్ చేస్తున్నారు. ఈ రిసార్ట్లో మనకు కావాల్సిన విధంగా ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, అలాగే మనకు ఒక బ్యాంకెట్ హాల్, కావాల్సిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ కూడా మన ఈ యొక్క లగ్జరియస్ రిసార్ట్లోనే మనకు డెవలప్ చేస్తున్నారు. అండ్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్లో 150 గజాల నుంచి ఆల్మోస్ట్ మనకు 1000 గజా వరకు కూడా మనకు దీంట్లో ప్లాట్ సైజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 150 గజాల ప్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే 30-40 సైజ్ తోటి మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే మన ఈ ప్రాజెక్ట్ నుంచి యాక్చువల్ డిస్టెన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అనేది కేవలం 25 కిలోమీటర్స్
కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 10 కిలోమీటర్స్, అండ్ ఆల్సో ఫైనల్గా రామోజీ ఫిల్మ్ సిటీ చూసుకున్నట్లయితే కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంటుంది. సో ఎవరైతే అతి తక్కువ బడ్జెట్లోనే ఒక హై రిటర్న్స్ వచ్చే విధంగా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్లో ఒక అన్ని రకాల కూడా మనకు టాప్ నాచ్లో మనకు డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసం ఈ కనిపిస్తున్న 150 ఎకరాల ప్రాజెక్ట్ అనేది ద పర్ఫెక్ట్ సొల్యూషన్. అండ్ ఫైనల్గా ప్రైస్ తీసుకున్నట్లయితే మనకు కేవలం 15,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ ఈ యొక్క ప్రాజెక్ట్లో 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసమైనా, లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ కంపెనీ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.